వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైదరాబాద్ గ్లోబల్ సిటీ, తెలంగాణకు ఆర్థిక ఆయువు పట్టు. ఎన్నో అవకాశాలకు కేంద్రం తెలంగాణ. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహిస్తున్నారు రైజింగ్ తెలంగాణ ఈవెంట్. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న ఫ్యూచర్ సిటీని రైజింగ్ తెలంగాణ సమ్మిట్ కు వేదికగా ఎంచుకున్నారు ముఖ్యమంత్రి. ఈ మహా సమ్మేళనానికి 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క అమెరికా నుంచే 46 మంది వస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే సదస్సు లక్ష్యం లక్ష కోట్ల పెట్టుబడుల ఆకర్షణే. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ ను కూడా ఆవిష్కరించబోతున్నారు సీఎం. నగరం నడిబొడ్డున ప్రవహిస్తోన్న మూసీ నది ప్రవాహం, దాని రూపురేఖలు 2047 నాటికి ఎలా ఉండబోతాయో, ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో తెలిపే వీడియోలను సిద్ధం చేశారు. మొత్తానికి దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో రైజింగ్ తెలంగాణ విజన్ ను ముందుకు తీసుకువెళ్తున్నారు ముఖ్యమంత్రి. అయితే ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో విమర్శించే ప్రత్యర్థి పార్టీలు లేకపోలేదు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైజింగ్ తెలంగాణ కాదు, సింకింగ్ తెలంగాణ అని బీజేపీ విమర్శించింది. ఏ విషయంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ రైజింగ్ చేసిందో చెప్పాలంటోంది బీఆర్ఎస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ తెలంగాణకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, ఓవర్ టు యూ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ పెవిలియన్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి స్కై రూట్ సంస్థ ఏదైతే ఏరోస్పేస్ రంగంలో, ప్రైవేట్ రంగంలో దూసుకుపోతుందో దీనికి సంబంధించినటువంటి పెవిలియన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ విధంగా ఉన్నటువంటి రాకెట్స్ కావచ్చు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన టెక్నికల్ సంబంధించిన అడ్వాన్స్మెంట్ కావచ్చు, వాటి అన్నింటిని గుర్తిస్తూ ఇక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఈ పెవిలియన్లో కూడా వివిధ కీలకమైన అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఇక్కడ వివిధ రకాల టీమ్స్ సంబంధించి ధ్రువ్ స్పేస్ కావచ్చు, మరోవైపు ఇటు వివిధ మీల్ కావచ్చు, ఐకామ్, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి టెక్నాలజికల్ కావచ్చు, ప్రైవేటు శాటిలైట్స్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారో వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. ఈ పెవిలియన్లో ఒక్కొక్క పెవిలియన్లో ఒక్కొక్క కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ తెరపై తీసుకొస్తూ హైదరాబాద్ నగరంలో ఏ విధంగా రానున్న రోజుల్లో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్తో ముందుకు పోతుందో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా కీలకమైనటువంటి వివిధ పెవిలియన్స్లో వారి టెక్నికల్ అంశాలు ఇక్కడ చూపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ టీ వర్క్స్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లు ఏ విధంగా పనిచేసి కొత్త నూతన ఆవిష్కరణలు చేస్తున్నారో అవి తెలిపే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరొకటి ఇక్కడ ఫ్యూచర్ స్టాండర్డ్స్ ఆఫ్ లైజనింగ్ సంబంధించిన ఇక్కడ డ్రోన్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో, డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగిస్తారో సంబంధించి ప్రత్యేకమైన పెవిలియన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్స్ ఏ విధంగా ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా పనిచేస్తాయి, కీలకమైనటువంటి పోలీసు ఎన్ఫోర్స్మెంట్ కోసం ఏ విధంగా ఎలాంటివి ఉపయోగిస్తారు, డిపార్ట్మెంట్ ఏ విధంగా ఏ టెక్నాలజీని వినియోగించుకొని వీటిని వాడుతున్నారని చెప్పి తెలుసుకోవడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈ పెవిలియన్లో కీలకమైనటువంటి ఈ అనేక రకాల అడ్వాన్స్మెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పలువురు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీటిని పరిశీలిస్తూ చూస్తూ ఇక్కడ వివిధ పెవిలియన్ని పోలీసింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏరియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఏఐ అనాలిటిక్స్, అదేవిధంగా స్మార్టర్ అండ్ సేఫర్ తెలంగాణలో ప్రధానంగా దీన్ని ఏఐని ఇంప్లిమెంట్ చేసుకొని ఫేషియల్ రికగ్నైజేషన్ కావచ్చు, ప్రొడక్టివ్ పోలీసింగ్ కావచ్చు, సర్వైలెన్స్ కావచ్చు, ఇలా కీలకమైనటువంటి ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలగలిపినటువంటి టెక్నాలజీని మిళితం చేస్తున్నటువంటి ఈ పెవిలియన్ కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ పలువురు సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్ అంతా కూడా ఇక్కడికి వచ్చి దీన్ని కూడా పరిశీలిస్తున్నారు. దేశంలోనే టెక్నాలజీ రంగంగా హైదరాబాద్ నగరం గుర్తింపు పొందింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి పెవిలియన్ కూడా కొంత ఆకర్షణీయంగా ఉంది. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏ విధంగా వినియోగిస్తున్నారో అని సంబంధించి కూడా ఇక్కడ పలువురు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఈ పలువురు కీలకమైనటువంటి డ్రోన్స్ కావచ్చు, మరోవైపు మిగతా వీటికి సంబంధించినటువంటి పబ్లిక్ని ఏ విధంగా భారీ బహిరంగ సభలు కావచ్చు, పెద్ద ప్రాసెసెస్ ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా సర్వైలెన్స్ చేయాలని సంబంధించి డిపార్ట్మెంట్ వీటిని వినియోగించుకునే విధంగా ఇక్కడికి ఉన్నారు.
చాలామంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చి వీటిని పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ని తెలుసుకోవడం కోసం ఇది పెవిలియన్స్ కూడా ఏర్పాటు జరిగింది. మొత్తానికి హైదరాబాద్ జరుగుతున్నటువంటి హైదరాబాదు రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో వివిధ పెవిలియన్స్ అయితే అన్ని ఆకట్టుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ శివతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ నుంచి. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కి సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి, మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న సమ్మిట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, చెప్పండి. ఓవర్ టు యూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు. మూసీలో ఉన్నటువంటి పూర్వస్థాయిలో దాన్ని పునరుద్ధరించి హైదరాబాద్కు ఒక అద్భుతమైనటువంటి వనరుగా ఉన్నటువంటి మూసీని నదిని, పొల్యూట్ అయినటువంటి నదిని పునరుద్ధరించి దాన్ని మళ్ళీ ఒక ప్యూర్ వాటర్ ఉన్నటువంటి ఒక నదిగా మార్చాలి. ఒకవైపు ఏ విధంగా అయితే అహ్మదాబాద్లో సమర్పతి నదిని ఏ విధంగా అయితే మళ్ళీ పునరుద్ధరించి పాత నదిగా ఏ విధంగా తీర్చిదిద్దారో అలా విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఒకవైపు అలాంటి నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో మూసీ పెవిలియన్ అనేది కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డునే వెలిసింది కాబట్టి మూసీ నదిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, భవిష్యత్తులో ఏ విధంగా దీన్ని మార్చాలనే ఒక ఊహాజనితమైనటువంటి ఒక ప్రాజెక్టుగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి భూసేకరణ కావచ్చు, దీనికి టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, దీన్ని ఏ విధంగా ఉంచాలి. ఇక్కడ గతంలో ఒకవైపు సియోల్ నగరంలో ఏ విధంగా అయితే పాత నదుల్ని పునరుద్ధరించి ఏ విధంగా తీర్చిదిద్దారో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మూసీ నదిని పునరుద్ధరిస్తే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, రాజేంద్ర నగర్ నుంచి మరోవైపు ఉప్పల్ బాగాయత్ వరకు కూడా ఉన్నటువంటి మూసీని ఏ విధంగా రెండు వైపులా మూసీకు రెండు వైపులా ఒక క్లీన్ వాటర్ తోటి ఇప్పటికే పొల్యూట్ అయినటువంటి మూసీ నదిని క్లీన్ వాటర్తో తీర్చిదిద్దే విధంగా అనేక రకాల ఎస్టీపీలను ఏర్పాటు చేసి హైదరాబాద్ నగరానికి దీన్ని ఒక కానుకగా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ భావిస్తుంది. అందులో భాగంగానే మూసీ పెవిలియన్ని అత్యంత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడి నుంచి చూస్తున్నాము. దీని నుంచి మూసీ ఒకవైపు హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి అనంతగిరి కొండల్లో పుట్టి అక్కడి నుంచి ప్రవహిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ మూసీ ప్రస్థానాన్ని గుర్తు చేసే విధంగా హైదరాబాదు వాటర్ బోర్డు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా కలిసి దీన్ని ఒక మంచి భవిష్యత్తులో ఉపయోగపడే మంచి ప్రాజెక్టుగా దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దనున్న విషయానికి సంబంధించి ఒక ఊహాజనితమైనటువంటి ఒక గ్రాఫికల్ ఒక చేయడం జరిగింది. మనం చూస్తున్నాము. దీన్ని ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులు అంతా కూడా దీన్ని చూసి ఆకట్టుకునే విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం హైదరాబాద్లో పొల్యూషన్ లేనటువంటి వాటర్ని, పొల్యూట్ కానటువంటి వాటర్ని తీర్చిదిద్దడం కోసం చూస్తున్నారు. హైదరాబాద్కు 1908లో వచ్చినటువంటి వరదల తర్వాత నగరం అంతా కూడా కొట్టుకపోయి ఏ విధంగా ఇబ్బంది పడ్డది. ఆ తర్వాత ఈ నగరాన్ని మూసీని పునరుద్ధరణ కార్యక్రమం అప్పటి నిజాం సర్కారు ఏ విధంగా చేపట్టింది, అనేక రకాల ఊహాజనితమైనటువంటి మ్యాప్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ఒకవైపు దీనికి సంబంధించిన అనేక రకాల టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి 6వ నిజాం నవాబు హయాంలో మొదలైనటువంటి మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కావచ్చు, అక్కడ గండిపేట, అదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ డ్యామ్ల నిర్మాణం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన సమక్షంలో చేసినటువంటి ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించినటువంటి అనేక రకాల ఏదైతే ఒక గ్రాఫికల్ మాన్యుమెంట్ని ఇక్కడ చూపెట్టడం జరిగింది. ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఈ రెండు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణంతోనే హైదరాబాద్కు వరదలను అరికట్టి హైదరాబాద్కు మంచినీరు తాగునీరుని పూర్తిగా అందించడం కోసం చేపట్టేటువంటి ఈ ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల కాలంలో పూర్తిగా దీన్ని ఒక మురికి కూపంగా మారిపోయింది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు వస్తాయి, భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఇప్పుడున్న ఇలా ఉన్నటువంటి మూసీని రెండు వైపుల ఎంక్రోచ్మెంట్ వచ్చాయి, ఇది ఇప్పుడున్నటువంటి ప్రాజెక్ట్ని భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఒక చార్మినార్ వైపు కావచ్చు, హైకోర్టు వైపు కావచ్చు, సాలార్ జంగ్ మ్యూజియం వైపు కావచ్చు, దీన్ని ఈ భవిష్యత్తులో ఏ విధంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇందులో జనానికి అక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్కులా కావచ్చు, ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక గ్రామాల్లో, మండలాల్లో వ్యవసాయానికి అనుగుణమైనటువంటి వాటర్ని అందించడం కోసం మూసీని ఏ విధంగా మార్చాలని సంబంధించి ఒక ప్రజెంటేషన్ అయితే ప్రభుత్వం ఈ పెవిలియన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా మూసీ పెవిలియన్ అని పేరు పెట్టి వచ్చేటువంటి జాతీయ, అంతర్జాతీయ ఏదైతే సమ్మిట్ హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్కి వచ్చేటువంటి ప్రతినిధులకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ మూసీ పెవిలియన్కి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ వివిధ రకాల టైల్స్, మూసీకి సంబంధించినటువంటి అనేక రకాల టైల్స్ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులందరికీ కూడా
మూసీకి సంబంధించినటువంటి అనేక రకాల ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, రానున్న రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని సంబంధించి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక భారీ ప్రాజెక్ట్ అది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి ప్రతినిధులకు మూసీలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఉన్నతాధికారులంతా కూడా ఉదయం నుంచి కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఒకవైపు జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు వస్తారు కాబట్టి వారికి దీనికి సంబంధించి 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సంబంధించి ఒకవైపు ఉస్మాన్ సాగర్ నుంచి మొదలు పెడితే అక్కడ గాంధీ సరోవర్ని ఏర్పాటు చేస్తారు. ఎక్కడెక్కడ ఎలాంటి దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ వస్తాయని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం దీన్ని ఏర్పాట్లు చేస్తుంది. సార్ చెప్పండి సార్, ఇక్కడ మూసీకి సంబంధించి ఎలాంటి అంటే దీన్ని ఏ విధంగా ఏర్పాటు పెట్టడం జరిగింది, ఈ పెవిలియన్ ఉద్దేశం ఏంటి సార్? చూస్తున్నాం అధికారులంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మనం చూస్తున్నాం ఒకవైపు వచ్చే వారందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడెక్కడ ఏమొస్తాయి, దానికి సంబంధించి ఎలాంటి రానున్న రోజుల్లో ఏం చేయాలి, ఈ ఎక్కడెక్కడైతే దీనికి మాస్టర్ ప్లాన్లో భాగంగా దీనికి సంబంధించి డీసిల్టింగ్ ఏ విధంగా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి చెత్తను ఏ విధంగా తీయాలి, ముందు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, భవిష్యత్తులో దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలని సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్లు అయితే ఇప్పటికే రూపొందించారు. ఆ బ్లూ ప్రింట్ మాస్టర్ ప్లాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి ప్రతినిధులందరూ కూడా చూసి దీనికి సంబంధించి భవిష్యత్తులో దీన్ని జనం నేర్చుకునే విధంగా, ప్రజలు అంత ఆకర్షితమయ్యే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా క్లీన్ వాటర్. హైదరాబాద్ నగరానికి మూసీ అనేది కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంటే నగరం మరింత ప్రజలకు ఒక అర్బన్ లంగ్ స్పేస్ అంత దొరుకుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ వచ్చేటువంటి ప్రతినిధులకు మూసీకి సంబంధించినటువంటి ఒకవైపు ఆ క్విజ్ కావచ్చు, మూసీ మీద ప్రజలకు ఉన్న అవగాహన కావచ్చు, అనేక రకాల ఇష్యూస్ చూపెట్టడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఈ డిస్ప్లేలో ఇక్కడ వివిధ రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇందులో మనం ఎలాంటి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించిన కీలక అంశాలను కూడా తెలుసుకోవడం కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు సంబంధించి ఇది పెడితే ఇందులో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డిస్ప్లే వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతినిధులు కూడా వాళ్ళు దాని గురించి తెలుసుకోవడం కోసం ఏర్పాట్లు చేశారు. మిరాలం ట్యాంక్ వద్ద ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రివర్ ఫ్రంట్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, రాజేంద్ర నగర్ వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పేందుకు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే మూసీ పెవిలియన్ అది కూడా ఇందులో రాగానే అత్యంత ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రానున్న రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. కెమెరామెన్ శివతో ఏ వైస్వామి, ఐ న్యూస్, హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్.